लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे। देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए, और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत। విన్నర్గా ప్రధాని మోదీ మాటలు ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది. మనమేమి సమయం ఆలోచిస్తూ లేం, మామూలుగానూ లేం. ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతుంది. సరైన దెబ్బ మనం తీయబోతున్నాం. ఈ పాకిస్తాన్కి మనం చెప్పబోయే దెబ్బ గురించి, కొట్టబోయే దెబ్బ గురించి ఒకటికి 100 సార్లు మాట్లాడుకున్నా తప్పలేదు. బహుశా ఇంతకు మించిన న్యూస్ ఏం లేదనుకుంటూ ఉండొచ్చేమో. దేశభక్తికి మించిన న్యూస్, నా దేశ ప్రజల రక్షణకి మించిన న్యూస్ ఇంకొకటి బహుశా ఉండదు. అందుకే ఒకటి కాదు 100 సార్లు కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు మీకు ఒక బయట వినిపిస్తాను, అది హృదయ విదారకంగా ఉంటుంది. మధుసూదన్ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాట. ఆ మాటలు కూడా విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఈ పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల గురించి. ఎందుకు మాట్లాడుకోవాలి అని చెప్తున్నాను కూడా. ఒక్కసారి మధుసూదన్ కుటుంబ సభ్యుల ఆవేదన విందాం. పెహల్గాం పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేమందరం ఒక 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం, 10 మెంబర్స్ టోటలీ. అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. హార్సెస్ ఎక్కి పైకి వెళ్ళాలి, యూ కాంట్ గో బై అదర్ మీన్స్, ఓన్లీ హార్సెస్. పైకి వెళ్ళిన తర్వాత లంచ్ చేసుకొని ఓన్లీ 15 మినిట్సే అలౌడ్, అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. తినేసిన తర్వాత మేమందరం అక్కడే ఉన్నాము. మై బ్రదర్ అండ్ అదర్ ఫ్రెండ్స్ వాళ్ళు జిప్ లైన్ రైడ్ ఉంటుంది, సో వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. తినేసి అటు వెళ్ళిపోయారు. మై మామ్ అండ్ మై డాడ్ వాళ్ళు తినేసి ఫోటో తీసుకుందామని మేము ముగ్గురము, నేను మా అమ్మ నాన్న ముగ్గురం లేచి పక్కకి వెళ్ళాం. జస్ట్ కొంచెమే 20 ఫీటో ఎంతో అంతే దూరం వెళ్ళాము. వెళ్ళి ఎందుకో మా అమ్మ నన్ను, ముగ్గురం వెళ్ళాం కదా, ముగ్గురం వచ్చేసాం, వాళ్ళకి చెప్పలేదు, నువ్వు వెళ్ళి చెప్పేసిరా అంకుల్ వాళ్ళకి మనం ఇట్లా వచ్చామని అంటే, నేను సరే అని వెనక్కి వచ్చాను. వచ్చిన తర్వాత వెన్ ఐ వాజ్ వాకింగ్ బ్యాక్ ఐ హర్డ్ షాట్స్. ఫస్ట్ షాట్ ఎవరేం రియాక్ట్ అవ్వలేదు. సెకండ్ షాట్కి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి అక్కడ తినిన చోట టేబుల్ కింద దాంకున్నాను. మా మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళు వెస్ట్, ఆర్మీ లాగా వెస్ట్ వేసుకొని గన్ పెట్టుకొని ఉన్నారని. లోపలికి వెళ్ళిపోయాము మేము. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు, బికాజ్ నేను పరిగెత్తాను కదా, నేను వెళ్ళాను. టేబుల్ కింద దాంకున్నాం. అక్కడ మమ్మల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు ఆన్ పర్పస్. దే వర్ డూయింగ్ ఇట్ ఆన్ పర్పస్. కావాలని ఎవరో షాల్స్ అమ్మాయి ఆయన సివిలియన్ లాగా కలిసిపోయి మాకు మిస్గైడ్ చేస్తున్నారు. ఇది షార్ట్స్ అంటే దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, ఏం కాదు, ఏం భయపడకండి అని ఫస్ట్ దానికి చెప్పాడు. సెకండ్ దానికి కూడా చెప్పాడు, మీరు ఇక్కడే కూర్చోండి, ఏం కాదు దిస్ ఇస్ కాశ్మీరీ యానివర్సరీ ట్రెడిషన్, మీరేం భయపడకండి అంటే, మళ్ళీ అక్కడ ఫుడ్ ఆ స్టాల్ ఆయన వచ్చి ఎందుకు ఇట్లా చెప్తున్నావు వీళ్ళకి, పరిగెత్తండి అని చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. మేము బయటికి వెళ్ళాము, నేను గేట్ బయట ఉన్నాను, అమ్మ నాన్న రాలేదని అందరూ పరిగెత్తి వెళ్తున్నా కానీ అందరూ వెళ్ళిపోయారు. నేను మా తమ్ముడు అండ్ ఇంకొక మా అంకుల్ ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అంకుల్ ఒకటే ముగ్గురం అక్కడ ఉండి ఆయన రమ్మంటున్నా మేము రావట్లేదు. ఒక 5 మినిట్స్ స్పాన్ అంతే. 5 మినిట్స్ స్పాన్ తర్వాత ఓన్లీ మా అమ్మ ఒకటే వచ్చింది బయటికి. మేము బయట నిన్నాము, ఆ అమ్మ డ్రెస్ కనిపించింది, నా కలర్ వస్తుందని, అదో అమ్మ వస్తుంది అని వెళ్ళాము. కనిపిస్తే అమ్మ ఒకటే తను తల కొట్టుకుంటూ డ్రెస్కి అంత బ్లడ్ అయ్యి వస్తే లోపలంట వీళ్ళని పరిగెడుతుంటే ఎవరో మిస్గైడ్ చేశారు, పరిగెత్తకండి, పడుకుంటే షూట్ చేయరంటే వీళ్ళు కొంచెం దూరం పరిగెత్తి సరే అని అందరూ, అక్కడ నేవీ ఆఫీసర్ ఉన్నారు కదా ఆయన కూడా పడుకున్నాడు. సో వాళ్ళందరినీ చూసి వీళ్ళు కూడా దే లైట్ డౌన్, ఇద్దరు ఇట్లా పట్టుకొని చేతులు. అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ ఎవరు రాలేదు అక్కడికి, ఆ టెర్రరిస్ట్ ఐ డోంట్ నో హూ ఈస్, ఆయన రాలేదు చంపడానికి, ఆయన ఎక్కడో దూరం వెళ్ళిపోయాడు. వీళ్ళ పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉన్నిందంట, వాళ్ళని చంపేసరికి వాళ్ళ కొడుకు ఈజ్ 14, ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఈజ్, ఆయన అరిచాడంట కుత్తే అది ఇది అని తిడతా. సో మళ్ళీ వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి వీళ్ళిద్దరు ఇట్లా పడుకొని ఉంటే
వీళ్ళకి ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయంట. వచ్చి షార్ట్ వినిపించిందంట మా అమ్మకి. సౌండ్ వినిపిస్తే ఎవరో అనుకుంటుందంట. అనుకుంటే ఇట్లా చేతులు పట్టుకొని ఉన్నారు కదా, డ్రెస్ చెయ్యి అంతా వెట్ అయిపోయి డ్రెస్ అంతా వెట్ అయిపోయిందంట. అప్పుడు లేచి చూసుకుంటే దే షాట్ మై డాడ్ అండ్ దే ఆర్ నాట్ షూటింగ్ ఉమెన్ అండ్ కిడ్స్, ఓన్లీ మెన్. సో అక్కడ వేరే వాళ్ళు షూటర్స్ అంటున్నా కానీ దే ఆర్ నాట్ షూటింగ్. మోడీకోబతావు అని చెప్తున్నారు, నాట్ ఉమెన్, ఓన్లీ మెన్. సో ఇంకా నన్ను షూట్ చేసినా పర్లేదు, మా నాన్న అట్లా చేశారని షీ గాట్ అప్ అండ్ షీ స్టార్టెడ్ రన్నింగ్. అయినా వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకు రన్ చేసింది? బయటకు వస్తే సెక్యూరిటీ ఆర్మీ అంతా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసింది, వాళ్ళందరూ ఉంటే హెల్ప్ చేస్తారు అని. బయటికి వస్తే ఎవరూ లేరు అండ్ అక్కడ ఉండే వాళ్ళు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వద్దు, వెనక్కి వెళ్ళొద్దు. అండ్ దెన్ వీ వెంట్ డౌన్ టు ది సిఆర్పిఎఫ్ బేస్. ఇప్పుడు చెప్పండి ఆ చిన్నారి మాటలు విన్న తర్వాత కంట నీరు రాని మనిషి ఎవరిని ఉన్నారా? ఇప్పుడు చెప్పండి వాళ్ళ నాన్న చనిపోయిన దాన్ని చేతులు వణుకుతూ చెప్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే కంట నీరు రాని మనిషి ఎవరైనా ఉన్నారా? అక్కడ మనం లేవంతే. బహుశా జీవితాంతం వాళ్ళ భూమి బతుకున్నంత కాలం ఆ భయానక ఘటన వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కదా. ఆ పరిస్థితిలో మనము మన వాళ్ళు ఉండుంటే ఏమవుతుంది చెప్పండి. అందుకు కదా ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలను తరిమి కొట్టాలి అని 1కి 10 సార్లు చెప్పుకుంటుంది. బహుశా విని ఎవరికైనా బోర్ కొట్టచ్చు. బట్ ఆ పాకిస్తాన్ పిచ్చుకొక్కల పిరికి గురించి చెప్పటానికి మాత్రం నేను అలసిపోవడం లేదు, ఆ టీవీ అలసిపోవడం లేదు. వాళ్ళ మాటలు విన్న ప్రతిసారి కళ్ళలోంచి నీళ్ళు రావడం లేదా? ఆ క్షణం అక్కడ వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ నాన్న రక్తపు మడుగులో ఉండి చివరి శ్వాస ఆగిపోతూ ఉంటే ఇప్పుడు చెప్పండి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టాలి అని ప్రతి ఒక్కరికి అనిపించట్లేదా? ఆ మాటను పదే గుర్తు చేసుకోవాలని అనిపించట్లేదా? ఇప్పుడు చెప్పండి పారిపోతున్న పాకిస్తాన్ సైనికుల గురించి గట్టిగా అరిచి చెప్పాలని అనుకోవడం లేదా? అందుకే చెప్తున్నాం, పారిపోతున్న పాకిస్తాన్ పిచ్చి కుక్కల గురించి, పిచ్చివాగుడు వాగుతున్న పాకిస్తాన్ పాలకుల గురించి. మీకు ఇప్పుడు వీళ్ళ మాటలు విన్నారు కదా, గుండెల్లో బాధ అనిపించింది కదా. ఇప్పుడు మొన్న కూడా చూపించాను, బట్ ఈ సందర్భంలో ఇంకొకసారి కూడా చూపించాలనుకుంటున్నాను. బిలావల్ భుట్టో గాడు ఉన్నాడు కదా, బిలావల్ భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధాని కొడుకు. ఇప్పుడు వీళ్ళ రక్తం కళ్ళ చూశారు కదా, వాడు దేశ ప్రజల రక్తమే కళ్ళ చూస్తున్నాడు కదా, వాని మాటలు కూడా మీకు వినిపిస్తాను. అవి గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాకిస్తాన్ గురించి పదే తిట్టాలా, ఈ పాకిస్తాన్ వాళ్ళ విషయంలో ఉపేక్షించాలా? మీరే కమెంట్ చేయండి ఒకసారి. ఆ బిలావల్ భుట్టో మాటలు ఇంకొకసారి విందాం. పీసీఆర్ कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा